ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే లేపేయొచ్చు. లవర్ బాయే కదా అని లేపేద్దామని చూస్తే పీక కోస్తా. నీ తిత్తి తీస్తా. నోరు ముసుకొని పోరా. చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా చేతిలో చస్తావు. కాంతమ్మత్త, నేను లేలంబరి కోసం ఎగబడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, కాల్కులేషన్స్ ఉండవు, మేనిఫెస్టివల్స్ ఉండవు. సెట్ అయినా స్ట్రైట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా పొగరైనా నేను లవ్ చేయనంత వరకే. ఒక్కసారి స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. ఒరే చచ్చెదవా, ఆఫ్టర్ ఆల్ కర్ర తగిలితేనే చచ్చేలా ఉన్నావు. నీకు నీలాంబర్ అవసరమా? మర్యాదగా మూసుకొని వెళ్ళిపో. చూడు కాంతమ్మత్త, నీలంబర్ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధం. నువ్వు నాకు నీలంబర్నిచ్చి పెళ్లి చేయలేదనుకో, ఇక్కడే ఇప్పుడే ఇదిగో ఈ విషం తాగి చచ్చిపోతాను. నువ్వు తాగేదేంట్రా? నేనే తాగిస్తాను. తమ్ముడు పట్టుకోరా. వద్దురా, ఇది నిజమైన విషయంరా. బిల్డప్ కోసం తెచ్చేయండిరా, తాగితే చచ్చిపోతాను. వద్దురా. రేయ్, నువ్వు చస్తే కాని పీడ వదలదురా. అందరికీ నీది ఆత్మహత్య అని నిరూపిస్తాను. పీడ వదిలిపోతుంది. పట్టుకోరా. ఒరే, ఇది నిజమైన విషయంరా. వద్దురా, వద్దురా. ఒరే, నీకు పాపం చుట్టుకుంటుందిరా. వద్దురా, త్వరగా వద్దురా. ఒరే ఒరే, రే తమ్ముడు పట్రా. ఫంక్షన్ అయ్యాక బాడీని తీసుకెళ్లి ఏ గోదాట్లోనూ పడేద్దాం. పీడ విరగడైపోతుంది. అలాగే. పద. అమ్మా, మన్మధరావు వచ్చాడా? దేనికే? అంటే ఇంతకు ముందే ఫోన్ చేసి వస్తా అని చెప్పారు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చాడా? ఏవో మాకేం తెలుసు. అయినా వాడి కోసం నువ్వెదురు చూడడం ఏంటే దరిద్రంగా. ఛీ, వెళ్దాం పద. అలాగే అక్క. నిద్రమోహన్ నిద్రమో. ఇదేంటి, తాత వస్తానని ఫోన్ చేశాడు, ఇంకా రాకపోవడం ఏంటబ్బా? బావేటి ఇంకా రాలేదో? ఓ పర్ ఫోన్ చేస్తానా? తమ్ముడు, ఆ స్వీటీ ఏంట్రా? ఎవరికి ఫోన్ చేస్తుంది? ఏమోనక్క, కొంపదీసి ఆ మన్మధరావు గాని ఫోన్ చేయట్లేదు కదా? చేస్తే చేయనీరా, వాడిప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేడు కదా. అది నిజమేనక్కోయ్, ఎవరొచ్చినా ఏమీ చేయలేరు. పద వెళ్దాం. పదక్క. ఏడది బావా, ఏడలా మాట్లాడుతున్నావా? అంటే నేను ఇంకా ఇప్పుడున్న గెటప్ మూడ్ లోనే ఉన్నాను. చెప్పండి. ఇంతకీ నువ్వేడున్నావు చెప్పు. ఇంటి బయట ఉన్నాను. మాట వినబట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడు. ఇంటి బయట, ఇంటి బయట, ఇంటి బయట. ఓ నాయనో,
ఇదిగో శోభన్ బాబు, కొత్త అరుపులు తగ్గివా, నీకు దండ పెడతాను. అలాగే సరు సరు సరు. ఇంటికి ఎవరితో మాట్లాడుతున్నావు? మన టీం మెంబర్స్ చేశారు. ఇంటికి వచ్చేసాం అని చెప్తున్నా. సరే 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 సరే, మాట్లాడు మాట్లాడు. బాబా నీ పక్కన ఎవరున్నారా? సరు సరు సరు. సరునా అంటే సరజ వచ్చిందా నీతో పాటు? అవును, నాతో పాటు తీసుకొచ్చాను. చిప్పో బావా, నువ్వు అందలాంటాడు కాదనుకున్నాను. నువ్వు కూడా పెద్ద కాంతాడు బావా. శోభన్ బాబు గెటపే గాని శోభన్ బాబు లాగా ఇద్దరు పిల్లల ముద్దురు మొగుడు క్యాటరింగ్ చేద్దాం అనుకుంటున్నావా? చీచి చీచి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అర్జెంట్గా రావాలని నా బండి మీద తీసుకొచ్చాను అంతే. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. ఇదిగో శోభన్ బాబు, నేను ఎవరని ఎవరితో చెప్తున్నా? అవతలుంది ఎవరు? ఇంకెవరు? మన బాలయ్య బాబు. ఓ, అడిగిన మాటకి సమాధానం చెప్పాలి కదా. ఓ బాలయ్య బాబా, వెళ్దామా? అట్టగే వెళ్దాం. ఇదిగో బావా, అప్పనంక దొరికింది కదా అని దాంతో రాసుకుని పూసుకొని తిరగ మాకు. అది అసలే సెండాలవుద్ది. అర్థమైంది బాలయ్య బాబు. చిట్టమ్మ మన పాపారావు తాత ఇంతకు ముందు ఫోన్ చేసి ఇంటి ముందున్నా అన్నాడు, కానీ ఇంతవరకు లోపలికి రాలేదు. నాకేదో భయంగా ఉంది చిట్టమ్మా. అలాగా? బావా చెప్పండి బాలయ్య బాబు. నువ్వు లోపలికి రావద్దు, ఆ దయ్యాన్ని మాత్రం లోనికి పంపించు. నేను బయటకు వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. అలాగే అలాగే బాబు, అలాగే. వదినా పదా. సరు, ఇంకాసేపు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళు. అది కదా శోభన్ బాబు, ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా. రా, నువ్వు వెళ్ళు సరు. అమ్మా, అయ్యో బాబోయ్. ఇదిగో సీటీ, నువ్వేటి మా శోభన్ బాబు నట్టుకుని బావంటున్నావేటి? వచ్చి బాబాయ్, కంగారులో నోరు చేశాను. మా అందాల నటుడు శోభన్ బాబు మాకు బావే కదేటి. ఓ, ఆ ఉద్దేశంతో అన్నావా? మరి లేకపోతే ఇతగాడు నాకు బావేటి. శోభన్ బాబు, వెళ్దామా? నేను రాను రాను రాను. ఓరు నాయను, రానని మామూలుగా చెప్పచ్చు కదా, అట్ట అర్థవేటి? సరే నేనే వెళ్తాను. చిటి మిఠాయ్, మన యాక్టింగ్ ఎలా ఉంది? నీ యాక్టింగ్ అది తర్వాత నువ్వేటి దాంతో రొమాన్సింగ్ చేస్తున్నావు? రొమాన్సింగ్ చిచ్చి చిచ్చి చిచ్చి, పాపం ఆడపిల్ల కదా, జారి పడిపోతే పట్టుకున్నాను అంతే. నీ ఆశలన్నీ నాకు తెలుసులే. నేను నిజం చెప్తున్నాను చిట్టమ్మా. సర్లే, ఇంతకీ పాపరావు తాతనేమైనా చూసావా? అదేంటి, నేను ఇప్పుడే కదా వచ్చాను. అలాగా వచ్చు. పాపం పాపారావు తాత ఇంతకు ముందే ఇంటి ముందుకు వచ్చానని ఫోన్ చేశాడంట, కానీ తీరా సుత్తే లోపల లేడు, ఇక్కడ బయట లేడు. అసలు ఫోన్ చేస్తే ఎక్కడున్నాడో తెలుస్తుంది కదా. అలాగే. చిట్టమ్మ అదిగో తాత ఫోను అక్కడెక్కడో రింగ్ అవుతుంది. అవునుదినా, అక్కడి నుంచి శుద్ధం వస్తుంది. శుద్ధం పదండి. బావా, తాత ఇందులోనే ఉన్నాడు బావా. డోంట్ వరీ, నా దగ్గర ఈ కార్ తాళం ఉంది. చూసావు బావా, తాతని ఎలా కట్టి పడేశారో. సరే సరే చిట్టమ్మా, ముందే ఆయన విడిపిద్దాం. తాతయ్య ఇదిగో నీళ్ళు తాగు. అమ్మయ్య, సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ కారులోనే చచ్చిపోయి ఉండేవాడిని. అసలు ఏం జరిగింది తాత? ఏం చెప్పమంటావు అమ్మా,
నువ్వు నాకు లేలంబర్నిచ్చి పెళ్లి చేయలేదనుకో, ఇక్కడే ఇప్పుడే ఇదిగో ఈ విషం తాగి. నువ్వు తాగేదేంట్రా, నేనే తాగించేస్తాను. తమ్ముడు కానివరా, పోయిరా పోయి రా. నా అదృష్టం బాగుండి తేనె బాటిల్ చూపించి విషయమైన చెప్పాను కాబట్టి సరిపోయింది. అదే నిజమైన విషయం అవుతే ఈ పాటికి చచ్చి ఉండేవాడిని. కాంతమ్మ ఇంతకు తెగించిందా? ఉండు, ఇప్పుడు ఇలా ఆవిడ సంగతి తెలుతాను. వద్దమ్మా వద్దమ్మా వద్దు. కాంతమ్మ స్థానంలో ఏ తల్లి ఉన్నా ఇలాగే చేసేదమ్మా. చూస్తా తన కూతుర్ని నాలాంటి ముసలోడికిచ్చి పెళ్లి చేయరు కదమ్మా. అదే నిజమే తాత, కానీ చూస్తూ చూస్తూ మనుషుల ప్రాణాలు తీసేస్తారా? అదంతా కాదక్క, ముందు జరగాల్సిన సంగతి చూద్దాం. అలాగే బావా. తాత, నువ్వు ఇప్పుడు లోపలికి వచ్చినా పార్టీ మొత్తం నాశనమైంది కాబట్టి నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వచ్చేస్తాయి. అలాగేనమ్మా. ఇప్పుడు వెళ్ళు. అలాగేనమ్మా. అలాగే. వెళ్తాను బాబు, జాగ్రత్త వెళ్తానమ్మా. అమ్మా జాగ్రత్త అమ్మా. జాగ్రత్త. ఉంటాను తల్లి. అమ్మా జాగ్రత్త. అమ్మా. కాంతమ్మ సత్తాన్ని సంగతి. పద బావా పద. నమస్కారం కాంతమ్మ గారు. ఈ దొంగ మొహందేంటి చెప్పా పెట్టకుండా సడన్ గా వచ్చేసింది. ఇప్పుడు నేను దీంతో మాట్లాడడం చూస్తే ఎమ్మెల్యే గారు ఏమనుకుంటారు? రే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నిన్నెవరైనా బొట్టు పెట్టి పిలిచారా? అదేటండి బాబు, ఇక్కడ రికార్డింగ్ డాన్స్ పెట్టారట కదా, డాన్సింగ్ చేస్తే మనిషికి లక్ష చెప్తానన్నారట కదా. ఏ నీకెవడు చెప్పాడే? ఇంకెవరు? శోభన్ బాబు చెప్పాడు. శోభన్ బాబా? ఆయన చనిపోయి చాలా కాలం అయింది కదే. శోభన్ బాబు అంటే నిజమైన శోభన్ బాబు కాదమ్మా, డూపు డూపు డూప్ శోభన్ బాబు చెప్పాడు. కాంతమ్మా, అసలు ఇలాంటి వాళ్ళతో నీకు మాటలేంటి? వెంటనే పంపించేసే అమ్మాయిని. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ఇప్పుడే వస్తాను. హే, నువ్వు రావే రా. అమ్మా అమ్మా అమ్మా. ఏయ్, నీకు బుద్ధుందా? నేను నిన్ను రమ్మని చెప్పానా? చెప్పాను కదమ్మా, రికార్డింగ్ డాన్సింగ్ అంటే నాకు పంచ ప్రాణాలమ్మా. ఏదో మీరిచ్చే ₹1,00,000 తీసుకుని 2 పాటలకు డాన్సింగ్ చేద్దామని వచ్చానమ్మా. ఏడిచావు పిచ్చి మొహందానా. ఇదంతా ఆ చిట్టమ్మ ప్లాన్ అయ్యుంటుంది. నిన్ను పంపించి ఎమ్మెల్యే గారి దగ్గర నాకు బ్యాడ్ నేమ్ రావాలని, నేను పంపితేనే నువ్వు భాస్కర్ని తగులుకున్నావన్న విషయం అందరికీ అర్థమవ్వాలని అది పనిగట్టుకుని మరీ పంపించుంటుంది. ఏ, నువ్వు ముందిక్కడి నుంచి వెళ్ళిపోవే, వెళ్ళిపో. కాంతం గారు నేను చెప్పేదేనండి, ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను. నేను డాన్సింగ్ చేయకుండా వెళ్ళను అంతే. నేను చెప్పేది వినవే. అమ్మమ్మ వద్దమ్మా, ఒక 2 పాటలకు డాన్స్ చేసి వెళ్తానమ్మా. నా మాట వినండమ్మా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటే నువ్వు? అసలు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎమ్మెల్యే గారు, సరోజ, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, తెలుసో తెలియక తప్పు చేశానండి. అంత మాత్రానికి నేను రికార్డింగ్ డాన్స్ చేయడానికి పనికిరానా అండి? నాకు డాన్సింగ్ అంటే మహా ఇష్టం అండి. మీరు ఒక్కసారి అంటే ఓ డాన్స్ వేసుకొని వెళ్తానండి. కొంత కనికరించండి. కాంతమ్మా, పాపం ఈ అమ్మాయి డాన్సే కదా చేస్తానంటుంది, చెయ్యి నువ్వు. అలాగే వెళ్ళు, వేసుకోపో. థ్యాంక్స్ అండి. బాలయ్యబాబు, బాలయ్యబాబు, మన ఇద్దరం కలిసి వేద్దామే.
టీచిండోడే వచ్చాడే పిల్ల ఇదేంటి ఫోన్లో ఫోటోలు వీడియోలు తీస్తుందేంటిది? ఒరే అవతారం, అక్క వెళ్ళి అర్జెంటుగా ఒక చీర తీసుకురా. ఈ సరోజ రికార్డింగ్ డాన్సింగ్ చేసేసి అట్టంగా తగ్గిపోయింది. అక్క ఇదిగో. ఏ స్వీటీ, ఒకసారి ఇలారా. వదనా వీడియోతే. ఏటి కాదమ్మత్తా? నేనిప్పుడు ఎమ్మెల్యే గారు చూస్తుండగా చీరిస్తాను. ఆ చీర నీకు నచ్చలేదని, ఇలాంటి చీరలు నేను కట్టనని కింద పడేసి తగలబెట్టాలి. అది ఎమ్మెల్యే గారు చూడాలి. చిట్టెమ్మ కాని చిట్టెమ్మైన నిన్ను బ్యాడ్గా అనుకోవాలి. అన్నింటికీ మించి నా కాకినాడ జనాలు చిట్టెమ్మకి పిచ్చి పట్టిందని నమ్మాలి. నమ్మేటట్టు నువ్వు చెయ్యాలి. సదెంత పనత్తా, నేను చూసుకుంటానుగా. ఓకే. అమ్మా చిట్టెమ్మ, ఇదిగో ఈ ఫంక్షన్లో కూడా ఈ మోడర్న్ డ్రెస్సులేంటమ్మా? పద్ధతిగా ఈ చీర కట్టుకో. చిచి, నేనేటి నాలాగేటి ఈ దిక్కుమాల సీరలు కట్టుకోవడం అయితే? నీకెలాగూ నాలాగా మోడర్న్ డ్రెస్లు వేసుకునే అదృష్టం లేదో, నాకు కూడా లేకుండా చదువు అనుకుంటున్నావా? అయినా ఈ పాతకాలపు సీరలు కట్టుకోవడం ఏంటత్తా? నేను కట్టుకోను. కావాలంటే నువ్వే కట్టుకో. చూసారా ఎమ్మెల్యే గారు, పద్ధతిగా చీర కట్టుకోమన్నాను అంతే. నా మీద ఎలా విరుచుకుపడుతుందో చూడండి. చీర కట్టుకోమండం తప్ప అండి? అమ్మా చిట్టమ్మ, పాపం మీ అత్తగారు నిన్ను చీరలో చూడాలనుకుంటున్నారమ్మా, కట్టుకోవచ్చు కదమ్మా. ఆ ముక్క చెప్పాల్సింది మీరు కాదు, నా మొగుడు. ఆయనే సైలెంట్ గా ఉన్నారు. తమరికేటి దొరదా? పంతమా, చూసావా నన్ను దురద అంటుంది? అదేనండి నా బాధ. సమయానికి ఎదురుగా ఉన్నారు కాబట్టి చిట్టెమ్మ బుద్ధేంటో కళ్ళారా మీరే చూస్తున్నారు. నా కాకినాడ ప్రజలారా, చూస్తున్నారా? ఏటాలు చూసేది నువ్వు చూపించేదే. నాకు సీరుద్రా బాబోయ్ అంటే అదేదో నెరవేనట్టు వీళ్ళందరికీ నువ్వు చెప్పటం, ఎదవల్లాగా వీళ్ళందరూ తలూపటం. నేను సచ్చినా సరే ఇది కట్టుకోను. నీకోసం 25,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను. ఇప్పుడు ఈ చీరను ఏం చెయ్యాలి? నువ్వేటి చేయొద్దు, నేనే చేస్తాను. ఏ చిట్టి, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు ఆగతా. నాకు ఇష్టం లేని పని చేయమంటే ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. నా మొగుడు గారు అగ్గిపెట్టిలేయండి. ఇదేంటి ఈ రవిచంద్ర అడగ్గానే అగ్గి పెట్టిస్తున్నాడు? ఎలా ఇస్తే ఏంట్లే, మొత్తానికి మన పని అయిపోతుంది.
చిట్టమ్మా ఏంటి పని ఈ గని పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. మెంటల్ మెంటల్ మెంటల్. చూశారు కదా, నేను చెప్తే విన్నారా? ఏమైందో తెలియదు కానీ ఈ మధ్య పిచ్చి దానిలా తయారయ్యింది. ఇలాంటి పిచ్చి పనులే చేస్తుంది. ఇప్పుడు మీరే చూశారు కాబట్టి దానికి పిచ్చుందని మీకందరికీ తెలిసింది. ఇప్పటికైనా నమ్ముతున్నారా మీరు?